హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉత్తరప్రదేశ్లోని బలియా జిల్లాలోని సాగర్పాలి గ్రామం సమీపంలో భారీ మొత్తంలో క్రూడ్ ఆయిల్ దొరికింది. ఈ క్రూడ్ ఆయిల్ నిక్షేపాన్ని కనుగొన్న తర్వాత ఓఎన్జీసీ డ్రిల్లింగ్ ప్రారంభించింది. దీని ఫలితంగా సమీపంలోని రైతుల నుంచి భూమిని సేకరించే అవకాశం ఉంది. ఇది రైతులకు ప్రయోజనం చేకూరుస్తుంది. బలియాలో స్వాతంత్ర సమరయోధుడు చిత్తూ పాండే అనే వ్యక్తికి చెందిన భూమిలో భారీగా క్రూడ్ ఆయిల్ నిక్షేపం కనుగొనబడింది. గంగా బేసిన్లోని ఓఎన్జీసీ 3 నెలల పాటు సర్వే నిర్వహించి 3,000 మీటర్ల లోతులో క్రూడ్ ఆయిల్ను కనుగొంది. ఓఎన్జీసీ సేనాని కుటుంబం నుండి 6.5 ఎకరాల భూమిని 3 సంవత్సరాల పాటు లీజుకు తీసుకుని ఏటా 10 లక్షల టాకా చెల్లిస్తోంది. 3,000 మీటర్ల లోతులో క్రూడ్ ఆయిల్ ఉన్నట్టు తెలిసింది. ఓఎన్జీసీ అధికారుల ప్రకారం ఇక్కడ క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నప్పటికీ అవి చాలా లోతుగా ఉన్నాయి. దీనికి 3,001 మీటర్ల లోతున బోరింగ్ వేస్తున్నారు. ఈ తవ్వకం కోసం రోజుకు 25,000 లీటర్ల నీటిని ఉపయోగిస్తున్నారు. తవ్వకం పనులు వేగంగా జరుగుతున్నాయని, ఏప్రిల్ చివరి నాటికి క్రూడ్ ఆయిల్ ఉపరితలంపై బోరింగ్ పనులు పూర్తవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇక్కడి నుంచి సానుకూల నివేదికలు వచ్చిన తర్వాత గంగా పరివాహక ప్రాంతంలో ఇతర గుర్తించబడిన ప్రదేశాల్లో ఇలాంటి బావులు తవ్వుతారని తెలిపారు. దీనివల్ల రైతులకు కూడా ప్రయోజనం చేకూరుతుందని సమాచారం. తమ భూమికి ఏటా 10 లక్షల 3 సంవత్సరాల పాటు చెల్లించడానికి ఓఎన్జీసీ కంపెనీ ఒప్పందంపై సంతకం చేశామని భూ యజమాని నీల్ పాండే తెలిపారు. 3 సంవత్సరాల తర్వాత దాన్ని మరో సంవత్సరం పొడిగిస్తారు. ఇక్కడ క్రూడ్ ఆయిల్ నిల్వలు తవ్వబడే అవకాశం ఉంది. తవ్వకంలో క్రూడ్ ఆయిల్ దొరికితే చుట్టుపక్కల భూమినంతా ఓఎన్జీసీ అధిక ధరకు స్వాధీనం చేసుకుంటుంది. ఇది రైతులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ క్రూడ్ ఆయిల్ నిల్వ 300 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ క్రూడ్ ఆయిల్ గ్యాస్ నిల్వ బల్లియార్లోని సాగర్పాలి గ్రామం నుంచి ప్రయాగ్రాజ్లోని ఫాఫాపావ్ వధించడం ద్వారా భారతదేశం శక్తిపరంగా స్వావలంబన పొందడమే కాకుండా అరబ్ దేశాలపై ఆధారపడటాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ అపారమైన క్రూడ్ ఆయిల్ నిల్వ అనేక దశాబ్దాల పాటు ఇంధనాన్ని అందిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఆయిల్ కొనుగొని వాటి నుంచి పెట్రోల్, డీజిల్ ప్రాసెస్ చేస్తే మన దేశంలో వీటి ధరలు భారీగా తగ్గే అవకాశాలున్నాయి. ఎంత లేదనుకున్నా ఇప్పుడు రేటు కంటే సగానికి దొరికే అవకాశమే ఉంటుంది. ఇదిలా ఉంటే భారత ప్రభుత్వం సుమారు 85,000 కోట్ల వ్యయంతో 112 క్రూడ్ ఆయిల్ రవాణా నౌకలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదన మేరకు నౌకల కొనుగోలు ప్రక్రియను త్వరలోనే ప్రారంభించనున్నట్లు బ్లూంబర్గ్ వెల్లడించింది. ప్రస్తుతం భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద క్రూడ్ ఆయిల్ వినియోగదారుగా ఉన్న నేపథ్యంలో దీర్ఘకాలిక వ్యూహాత్మక అవసరాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దేశీయంగా పెరుగుతున్న ఆయిల్ అవసరాలను తీర్చడానికి భారత్ భారీగా ఆయిల్ దిగుమతులు చేసుకుంటోంది. అయితే గ్లోబల్ మార్కెట్లో ఉద్భవించే వివిధ రాజకీయ, ఆర్థిక సంక్షోభాల్లో ఇతర దేశాలపై ఆధారపడకుండా నౌకల స్వయం ప్రాప్తి అవసరమని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే సొంత రవాణా నౌకల సదుపాయం ఉంటే అత్యవసర పరిస్థితుల్లోనూ ఆయిల్ సరఫరా అంతరాయం లేకుండా సాగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.